హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సంజూస్ బిగ్ బాస్ ఛానల్. నేను ఆల్రెడీ నిన్న అయితే చెప్పాను ఆల్రెడీ అక్కడ ఏం జరిగిందో అని చెప్పేసి. డెమాన్ పవన్ కెప్టెన్ అయితే అయ్యాడు అని చెప్పేసి, సుమన్ గారితో ఎలా బిహేవ్ చేశాడో, ఓవర్ చేస్తున్నాడు అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. రీతు చౌదరి అయితే ఎంత వరస్ట్ అంటే వరస్ట్ సంచాలక్ అసలు. ఆ శ్రీజ ప్రియ పక్క నుంచి అరుపులు కేకలు అసలు. ఇంకా మనీష్ అయితే చెప్పక్కర్లేదు, ఇంకా అసలు చాలా టూ వరస్ట్గా అయితే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆ శ్రీజ ప్రియ కామనర్స్ సెలబ్రిటీస్ అంటూ బర్నీ గారికి అయితే చాలా అన్యాయం చేశారు. ఆయన కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేసినప్పుడు ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారో, వాడిని నువ్వు సెలెక్ట్ చేస్తావా అన్నట్టు వాళ్ళ అసలు ఎక్స్ప్రెషన్స్ కొంచెం కూడా ఆయన ఏజ్కి అయితే రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. ప్లస్ ఏంటి, నీ రంగు పడుద్ది గేమ్లో ఆడినప్పుడు ఆయన్ని తీసేయాలని ఫస్ట్ నుంచి. ఇంక రీతు చౌదరి అయితే ఇంకా అసలు తను ఒక సంచాలక్ అన్న విషయం మర్చిపోయిందో, లేదంటే డెమాన్కి ఏమన్నా డెమాన్కి అసిస్టెంట్ అన్నట్టు ఆవిడ గుర్తుపెట్టుకుందో నాకైతే అసలు అర్థం కాలేదు. కొంచెం కూడా ఒక 1% అయినా ఫెయిర్గా ఆడాలి అని ఆ రీతు చౌదరికి ఎందుకు అనిపించలేదో అర్థం కాలేదు. ఇంకా డెమాన్ కోర్స్ ఆడినా సరే అక్కడ రీతు వల్లే డెమాన్ కెప్టెన్ అయ్యాడు, కానీ తనదైతే అసలు ఏమీ లేదు. వరస్ట్గా లాస్ట్ రౌండ్లో అరుపులు కేకలు. యాక్చువల్లీ సెకండ్ రౌండ్లో బర్నీ గారిని అన్యాయంగా అయితే రీతు అయితే అవుట్ చేసింది. అసలు టూ బ్యాడ్, అది చాలా వరస్ట్ అనిపించింది అసలు. మరి బర్నీ గారు ఎందుకు అడగలేదంటే, వీళ్ళ వేస్ట్ మొహాలను అడిగినా యూజ్ ఏం లేదు అన్నట్టు ఆయన అయితే వదిలేశారు. పాపం ఇమ్మాన్యుయల్కి 2 సార్లు కెప్టెన్సీ టాస్క్లో అయితే అన్యాయం అయితే బాగా జరిగిందైతే అని అనిపించింది నాకైతే. మీరేమంటారో గైస్ కామెంట్ అయితే చేయండి. సెకండ్ రౌండ్లో డెమాన్ పవన్కి షర్ట్ నిండా పెయింటే ఉంది, అయినా సరే రీతు ఒక సిల్లీ రీజన్ చెప్పి స్టాప్ అన్నప్పుడు ఆగలేదు అని ఒక సిల్లీ రీజన్ చెప్పి బర్నీ గారిని అయితే అవుట్ చేసింది. వెంటనే కామనర్స్ అందరూ ఇంకా ఏదో వాళ్ళ డెమోనే కెప్టెన్ అయిపోయాడు అన్నట్టు వాళ్ళ శంకలు గుద్దుకుని క్లాప్స్ కొట్టడాలు, అరుపులు కేకలు. అసలు నాగార్జున గారు వీకెండ్లో ఎందుకు అలాగ అసలు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. ఎంత వరస్ట్గా ఉందంటే వాళ్ళ బిహేవియర్, టూ వరస్ట్ అసలు. ఈ వీక్ ఒక కామనర్ ఎలిమినేట్ అయితే బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. పాపం బర్నీ గారికి అయితే చాలా అన్యాయం అయితే జరిగింది ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్లో. రీతు చాలా టూ వరస్ట్ అసలు. నిజంగా ఒక్క పులిహార కోసం డెమాన్ కెప్టెన్ అయితే రీతుని సేవ్ చేసేస్తాడు అన్న ఒక తన ఓన్ పాయింట్ కోసం తనైతే అన్యాయంగా మిగతా ఇద్దరికి విషయంలో అన్యాయం అయితే చేసింది. ఇమ్మాన్యుయల్ గారికి పాపం బర్నీ గారికి. ఇమ్మాన్యుయల్ లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాడు అసలు రీతు ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందని అయితే అనుకోలేదు. నెక్స్ట్ వీక్ నిజంగా రీతు కనుక ఎలిమినేషన్స్లో ఉంటే డెఫినెట్గా రీతు చౌదరియే పోతుంది, ఇందులో డౌటే లేదు. ఓకే, బర్నీ గారికి హౌస్ లోపల ఎంత అన్యాయం జరుగుతుంటే బయట ఆయనకి అంత క్రేజ్ పెరుగుతుంది, ఓట్లు పడుతున్నాయి, నో ప్రాబ్లం. నాగార్జున గారు ఈ వీకెండ్లో అయితే రీతుకి, డెమాన్ పవన్కి, శ్రీజ ప్రియాలకి గట్టిగా ఇస్తారని చెప్పి అయితే